ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి ఒక వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు నిజమైన స్వతంత్రము అంటే ఏంటో మనము వాక్యంలో నుండి నేర్చుకున్నాం. సరే, ఈ రోజున దేవుని నమ్ముకొని ఇంకా పాపంలో జీవిస్తున్నారా? అయితే ఒకసారి ఈ మాటలు వినండి. ఈ మాటలు మీకోసమే. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం అండి. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడండి, మనకు యేసుక్రీస్తు ప్రభువారు స్వతంత్రమును దయచేశారు. దయచేసి మరలా మీరు దాస్యమనే కాడి క్రింద చిక్కుకోకండి అని ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏది దాస్యత్వం అంటే ఏంటంటే, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అని వాక్యం సెలవిస్తుంది. ఒకరోజు మనము యథార్థవంతులుగా ఈ లోకానికి వచ్చాము. అయితే మనము మన అతిక్రమమును బట్టి, మన దురాశను బట్టి మనము పాపములో చిక్కుకొని పాపములకు దాసులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మన కోసం, మన పాపముల కోసం మనము ఆ యొక్క శిక్షను భరించలేమని ఆయన దేవుడై ఉండి విడవకునే భాగ్యము అని దానిని ఎంచుకొనక పరలోకమును విడిచి ఈ లోకానికి దీనుడుగా రిక్తుడుగా వచ్చి ఆయన మన పాపముల నిమిత్తం చనిపోయి ఇదిగో 2 రోజులు సమాధిలో ఉండి 3వ రోజున తిరిగి లేచారు. చూడండి, ఆ కలువరి శిలువలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన గాయముల చేత మనకు విడుదల, ఆయన పొందిన ఆ అవమానం చేత మనకు విడుదల దొరికిందనమాట. కాబట్టి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మరలా మీరు దాస్యము, అదే పాపము అనే కాడి క్రింద చిక్కుకోకూడదని ఆయన వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనము చూడండి, అలాగే తీతుకు 3:3 ఒకసారి ఆయన ఇలా రాయించారు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయందు కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటిమి గాని. చూడండి, ఆయన మునుపంట మనం ఇలా ఉన్నామంట. ఎలా ఉన్నాము? ఒకరినొకరు ద్వేషిస్తూ అవిధేయులమై, అవివేకులమై, మోసపోయిన వారమై, అపవాది చేత మోసపోయి ఆయన అపవాది అనేవాడు ఏది చెప్తే దాన్ని వింటూ దాంట్లో మనకు ఏదో తృప్తి ఉందని, దాంట్లో ఏదో మనకు సంతోషం ఉందని 5 నిమిషాల సంతోషం కోసం, కొద్దిసేపు మన సుఖం కోసం, లేకపోతే ఈ లోకంలో ఏదో పేరు కోసం, లేకపోతే ఈ లోకంలో ఘనత కోసం, ఈ లోకంలో ఉన్న సుఖ భోగముల కోసం మనము అవిధేయులమైపోయాము. దేవుని మాటకు లోబడని వారముగా ఉన్నాము. కాబట్టి దేవుడు మునుపు మీరు ఇలా ఉన్నారు, అయితే ఇప్పుడు నా సన్నిధిలో ఉన్నారు కాబట్టి మీరు అలా ఉండడానికి వీలు లేదు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, అలాగే 5వ వచనంలో ఆయన రాయించాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా మనల్ని రక్షించను అనింది. చూడండి, ఇది ఏ సంబంధమైన స్నానం అంట? పునర్జన్మ సంబంధమైన స్నానం. ఈ స్నానం ద్వారా మనము పునర్జన్మ పొందాము, మరి యొక్క జన్మ మనం పొందామన్నమాట. ఆ స్నానంలో మనం చనిపోయి తిరిగి మనము మరి యొక్క నూతన స్వభావంతో మనం మరలా జన్మించామన్నమాట. చూడండి, నూతనముగా జన్మించిన మనము
మరలా ఆ దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనుట న్యాయం కాదు, అది మంచిది కాదు అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజు దేవుని నమ్ముకున్నామని చెప్తున్న ప్రతి విశ్వాసి ఆలోచించాలండి. ఈ రోజు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మాత్రమే మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటే సరిపోదు. దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు, పాస్టర్ గారి ముందు ఉన్నంత వరకే మనం యథార్థంగా నటిస్తే సరిపోదు. అయితే మన దేవుడు మనం నిరంతరము చూసేవాడై ఉన్నాడు. ఆయన మనం చూస్తూ ఉంటాడు. మనం మన పరిశుద్ధతను ఎల్లప్పుడూ కాపాడుకుంటూ మన జీవితంలో దినదినము అభివృద్ధి పొందే విధంగా మనం ఉంటే దేవునికి ఎంతో సంతోషం అండి. లేకపోతే మరలా మనం ఆయన్ని సిలువేసినట్టు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరలా మనం ఆయనను సిలువ వేసే వారంగా ఉండక ఆయనను సంతోషపరుస్తూ ఆయన గాయములను మరలా రేపు వారంగా కాక ఆయనను మనము కేవలం మన ద్వారా ఆయన సంతోషపరిచే పనులను మనం చేయాలని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యోహాను సువార్తలో కొద్ది మాటలు మనం చూసుకున్నామండి. యోహాను సువార్తలో ఆయన యూదుల దగ్గర ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మేము ఎప్పుడు దాసులమై ఉండలేదే అని యోహాను సువార్తలో వారు మాట్లాడే ఆ మాటలను ఒకసారి మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాటలు ఉంటాయని చూద్దామండి. చూడండి, ఇక్కడ అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. చూడండి, మీరు ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు సత్యము అంటే వాక్యమే సత్యం అని వాక్యంలో రాయబడింది కదా, ఆ వాక్యం అనే సత్యమును మీరు వింటే మీరు స్వతంత్రులుగా చేయబడదు అని వారితో చెప్తూ ఉంటే వారంటూ ఉన్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎప్పుడు ఎవరికి దాసులమై ఉండలేదు, నీవు ఎలా మమ్మల్ని దాసులు అని చెప్తూ ఉన్నావు, మేము ఎప్పుడు దాసులుగా ఉండలేదు కదా, మేము స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్తున్నాము, మేము ఏమన్నా దాసత్వంలో ఉన్నామా, మేము ఎవరికైనా దాసులుగా పనిచేస్తున్నామా, ఎవరి క్రిందైనా ఉన్నామా అని వారు మాట్లాడుతున్నారు. అయితే ప్రభు చెప్తూ ఉన్నారు, పాపము చెయ్యు ప్రతి వాడు పాపములకు దాసుడు, కాబట్టి మీరు దాసులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి చూడండి 33వ వచనం ఒకసారి, వారు మేము ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడతారని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. అందుకు 34 చూడండి, అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడు పాపములకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా పాపానికి దాసులు. పాపము చేయి ప్రతి వాడు నిత్య నాశనానికి వెళ్ళిపోయేవాడై ఉన్నాడని వాక్యం సెలవుస్తుంది. చూడండి, పాపం వల్ల వచ్చు జీతము మరణము, అంటే పాపం చేసి ప్రతి వాడు చచ్చిపోతాడని వాక్యం సెలవిస్తుంది. అయితే మీరు అనుకోవచ్చు, పాపం చేసిన వాడు చనిపోతాడు, పాపం చేయని వాడు చనిపోతాడు కదా, మీరెందుకు పాపం చేస్తే చనిపోతారు అని అనుకుంటున్నారేమో. అయితే ఇదిగో ఇక్కడ వాక్యం సెలవిస్తున్న ఆ యొక్క భావం ఏంటంటే, పాపం చేయి ప్రతి వాడు అంటే ఈ లోకంలో పాపం చేసిన వాడు చనిపోతాడు, చేయని వాడు చనిపోతాడు. అయితే ఇక్కడ నుండి మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత పాపం చేసిన వాడు నిత్యనాశనానికి, పరిశుద్ధంగా జీవించిన వాడు నిత్య జీవమునకు వెళుదురు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు ఎలా జీవించాలా? పరిశుద్ధంగా జీవించాలా, యథార్థంగా జీవించాలా. మనము మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము. అయితే వాక్యమును అంగీకరించి బాప్తిస్మము పొంది దేవుని వారసులమై ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా ఇంకా పాపంలోనే జీవిస్తే దేవుడు వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఆయన ప్రతిఫలం ఇచ్చుటకు ఒక రోజు రాబోతూ ఉన్నాడు. కాబట్టి నేడము సమయం ఉండగానే ఒకరినొకరు సరి చేసుకోండి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి అని వాక్యం సెలవుస్తుంది. నేడము సమయం ఉండగానే అని ఆయన ఎందుకు చెప్పాడంటే, రేపు నీకు సమయం ఉంటుందో లేదో చెప్పలేం. ఎందుకంటే నేడు అనే సమయం దేవుడు మనకి ఇచ్చాడు. రేపు మనము గడ్డిపూతో పోల్చబడ్డాము, నీటి ఆవిరితో పోల్చబడ్డాము. రేపు అది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఈ రోజు
మీరు ఆలోచించాలి. మనము పరిశుద్ధంగా జీవిస్తున్నామా, దేవునికి నచ్చేవారుగా ఉన్నామా, దేవునికి బాధను మరలా ఆయన గాయాలను రేపుస్తూ ఆయనకు బాధను కలిగించేవారుగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించుకొని, మనం స్వతంత్రము అంటే పరిశుద్ధంగా జీవించడము, మనము దాసులము అంటే పాపం చేస్తున్నవారు అని అర్థం. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దాసులుగా ఉన్నారా, మీరు ఇంకా స్వతంత్రులుగా ఉన్నారా? మీరు ఇంకా పాపులుగా ఉంటే మీరు దాసులు. పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు అని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మీరు దాసులుగా ఉంటే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఆలోచించి ఈ రోజు నుండైనా, ఈ వాక్యం విన్న తర్వాత అయినా మీరు మీ మనసును మార్చుకొని యథార్థంగా జీవిస్తే దేవుడు నీకు ఇప్పుడు కూడా ఆయన మీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు. ఆయన మరల మిమ్మల్ని మంచిగా చేసి పరిశుద్ధంగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. అయితే ఈ మాటలు విన్న తర్వాత కూడా మీరు అలాగే జీవిస్తే నిత్య నాశనమే వారి అంతం అని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు విని వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ముగిస్తూ ఉన్నాను.